మీ అవ్వ చూసినావా? కనీసం కోడళ్ళని చూడకుండా ఎట్లా మాట్లాడతాను? చూసినావారా? అది కట్టుకున్న మొగలికి తల్లి నన్ను చూడకుండా కనీసం నా వయసు కూడా మర్యాద లేకుండా అది ఎట్లా మాట్లాడతానో చూడు. ఇక మీరు ఇట్లనే కొట్టుకొని సాగరు. అరే వాడు పనిపోయచ్చుడు, వానికి ఇంత అన్నం పెడదాం, వానికి ఇంత తిండి పెడదాం అని చెప్పేసి ఇంత కనికరమైన లేదు. ఎప్పుడు చూడు తిట్టుకున్నాడు కొట్టుకున్నాడు. ఏమైనా పనిందా మీకు? చెయ్యి నా బతుకుల కాంక్రీట్ అయ్యా జరుగురే. ఈ పెళ్లి చేసుకుంటే కదా నాకు సుక్కలు కనబడుతున్నాయి. అన్న ఎల్లుండి నా పెళ్లి, నీకే కార్డు వేయడానికి వస్తానా, నువ్వే ఎదురుగా వచ్చినావు అన్న. అరే ఇప్పుడు నీకు పెళ్లి అవసరమారా? ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తే ఏమైందిరా? నీకేందన్నా, నువ్వు ఎన్నైనా చెప్తావు, అన్ని చూసినవి చేసినవి, మాకు ఉండదా ముచ్చట? చూసిన కాబట్టి చెప్తున్నారా, ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేయరా? అన్న నువ్వు నా పెళ్లికి రాకన్నా, కావాలంటే నీకు ముక్క సుక్క ఇంటికే పంపిస్తా, నేను పోతానా. రే పెళ్లి చేసుకోకరా, తిప్పలు పడతావురా, ఇండ్రా. పాపం మా బాలిగాడు పెళ్లి అవుతుందని మస్తు సంబరంగా ఉన్నాడు. చూద్దాం ఆ సంబరం ఎన్ని రోజులు ఉంటుందో. అబ్బా ఈ పెళ్లి పత్రిక చూస్తుంటే నేను పెళ్లి చేసుకున్న రోజులే గుర్తుకొస్తున్నాయి. అమ్మో ఇది నా చేతులు ఉండద్దు, ఏం చేద్దాం? ఆగో శ్రీకాంత్ గడతాడుగా. రే శ్రీకాంత్ ఇట్లారా. ఏందన్నా పిలిచినావు? ఏమైందిరా అంతేమో నల్లవాడవు? ఎండలు బాగా కొడుతున్నాయి అన్న, అందుకే నల్లగా అయినా. అరే నువ్వు ఎండలో తిరగకురా, నిన్ను చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. సరే అన్న. అరే శ్రీకాంత్ మన బాలిగాని పెళ్ళాటరా ఇప్పుడే పత్రిక ఇచ్చిపోయాడు. ఇది పట్టుకొని చేతులు చూస్తా అంటే నా పెళ్లి రోజులు గుర్తొస్తానేరా. అరే ఇది నేను మళ్ళీ కలిసినప్పుడు తీసుకుంటా కానీ ఇది నీ దగ్గరనే పెట్టుకోరా. ఇది పట్టుకుంటే నా గుండె గుబులు గుబులు అవుతుందిరా. సరేనా? మళ్ళీ కలిసినప్పుడు తీసుకుంటా. అరే నువ్వైతే ఎండలో తిరగకరా. అమ్మయ్యా ఇప్పుడు పానం నిమ్మలమైంది, ఇంటికి పోతా. అబ్బా వీళ్ళు ఇంట్లో ఏ పొజిషన్లు ఉన్నారో ఏమో. బుజ్జి బుజ్జి నాకు కూడా కొంచెం ఛాయ్ పోయి రాదే, ఎండకు బాగా తలనొత్తుంది. చాయ్ లేదు. అగో ఛాయ్ లేకపోవడేందే? ఆ మల్లిగాడు పాలు పోసినా అన్నాడు కదా. ఏం లేదురా, మల్లిగాడు పాలు పోసిండు. నీ పిల్లని నిద్రమప్పు మీద గిన్నె పట్టుకొని వచ్చి పాలు పట్టింది. కథం చేయి జారింది, గిన్నె కింద పడ్డది, పాలన్నీ పోయినాయి. అయినా ఏ ఆడదైనా గింత పొద్దెక్కరాక వంట ఆదురా. అయ్యో పొద్దున నేనే లేవాలని రూల్ ఏమైనా ఉన్నదా? అయినా ఆమె కూడా ఉన్నారు కదా, ఆమె పని చేస్తే ఏమైతుంది? అబ్బో ఏడాది ఉండవా ఈ ముచ్చట? కోడలు ఉండక నాట అత్తలేసి పని చేయాలట. కోడలే పని చేయాలని ఎక్కడ ఉన్నదా మరి? పాలు పోతే ఏమైంది? మీరు పాల ప్యాకెట్ తెచ్చుకొని ఛాయ్ పెట్టుకున్నారు కదా, నాకు కొద్దిగా ఉంచుతేమో. ఏందయ్యా ఇది? ఒక పూట ఛాయ్ తాగకపోతే ఏమైతుంది? ఏంది బగలాడి? ఛాయ్ తాగకపోతే ఏమైతుందా? నీ అవ్వ మెడలు ఒక్క దెబ్బ కిందుతాయి. చూసినావా చూసినావా మీ అమ్మ నన్ను తిడుతుంటే ఎట్లా అవుతుందో చూసినావా? చూడరాది, ఇప్పుడు నువ్వు నన్ను కూడా తిట్టాలని నేను నవ్వక ముందే నవ్విందని నీతో చెప్తాంది. నీ అవ్వ ఎవడైనా ఇంటికి ప్రశాంతత కోసం వస్తాడు, నాకేమో ఇంటికైతే ఉన్న ప్రశాంతత మొత్తం పోతాడు. నీ అవ్వ నీ మొదల మీరే ఉండు. ఏమయ్యా మళ్ళీ ఏంటిది?
ఇంటికి వచ్చేటప్పుడు తలకాయ కూర పట్టుకరా, ఇలా ఆదివారం కదా మంచిగా వండుకొని తిన్నాం. ఈ అబ్బా రోజు నా తలకాయ తింటారు సరిపోతలేదా? తలకాయ తింటారు తలకాయ. హట్! నమస్తే రాయనా. నమస్తే నమస్తే తిరుపతి అన్న. ఏమైంది ఆటో నడతలేదా? ఎందుకు నడిపిస్తే? కాకపోతే ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఇప్పటిదాకా కన్యా మొత్తం తిరిగి తిరిగి వచ్చి ఇట్లా చట్నీలు కట్టుకున్నాను, వచ్చి కలిసినావు అంతే. ఆగో భాస్కర్ చేతిలో కవర్ పట్టుకొని వస్తుండు. ఏమైంది హీరో, కవర్లు ఏమో పట్టుకొని పోతున్నావు? ఏం హీరోనో ఏందో ఇంట్లో చచ్చిపోతున్నా తిరుపతి. చేతులు ఏమో పట్టుకపోతున్నావు? ఏం చెప్పాలన్నా బాధ, ఇంట్లో రోజు చచ్చిపోతాన్నా. ఎందుకు నవ్వుతారు? నా బాధ మీకు నవ్వుతుందా? నవ్వకపోతే ఏం చేయమంటావు మరి? కాదు తిరుపతి, నాకన్నా ముందు నీకు పెళ్ళైంది కదా, పెళ్ళి అయితే ఇట్లుంటదని చెప్పవా కొద్దిగానన్నా? బాయిని చూస్తే ఈత ఎవ్వలకు రాదు, దాంట్లో దునికి ఈత కొడితే తెలుస్తుంది ఎన్ని నీళ్లు మింగుతాం అనేది. అప్పుడే అంటే నేను జీవితాంతం ఈదుతూనే ఉండాలా? కొన్ని రోజులే భాస్కర్, మరి తర్వాత అదే అలవాటు అయిపోతుంది. బా వీళ్ళు మల్లలోళ్ళు పెట్టుకుంటారు కదా, అబ్బో ఇప్పుడు వీళ్ళ మధ్యలోకి నేను పోతే నన్ను చికెన్ ఫ్రై చేసినట్టు ఫ్రై చేస్తారు. అబ్బా ఇప్పుడు ఇంట్లోకి పోవాలన్నా వద్దా? దేవుడా ఏంది దేవుడా గిట్లా అయింది? ఛీ, నా బతుకు రెండు ఆవుకాళ్ళ మధ్య ఇరికిన కుందేలు లెక్క అయింది. ఛీ, ఏమన్నా కానీ పోతా. ఆ నువ్వు కొడతా అంటే గమ్మున కూర్చొని చూస్తా కదా, మరి నేనేడా? మళ్ళేం పుట్టిందే మీకు? ఎప్పుడు చూడు లొల్లి లొల్లి లొల్లి. మీ తలకాయలు లోయా? ఒర్రి ఒర్రి. అవునులే, అసలు మీకు తలకాయలు ఉంటేనే కదా నొయ్యడానికి. సరే గాని ఇక ఒకటి తీసుకొచ్చిన. అగో తెచ్చినావా? అయినా గాని నేను ఎప్పుడు తీసుకురమ్మన్నా, నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు? ఈ తలకాయ ఎప్పుడు వండాలి, అది ఎప్పుడు ఉడకాలి, మనం ఎప్పుడు తినాలి? అందుకే చికెన్ తెచ్చిందే. జల్ది అండుపో, జల్ది అవుతుంది, జల్ది తిని పండుకోవచ్చు. నేనేం తీసుకురమ్మంటే నువ్వేం తీసుకొచ్చినావు? ఇప్పుడు దీనికేమైంది? బయట రేట్లు ఎండ లెక్క పక్కుమంటున్నాయి. రూపాయి కోసం ఎండలే కష్టపడితే అర్థమవుతుంది. ఇప్పుడు అంటుంది నేను ఏందమ్మని చెప్పినా అని. ఇక ఒకటి అండుపో. రే బిట్ట, నువ్వు తలకాయ తేయకపోవాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. తెత్తపో. రేపు తలకాయ తేయకపోతే సంగతి చెప్తా అంటుంది. ఏం చెప్తుందో. చెప్పరా, వద్దురా అంటే పెళ్లి చేస్తున్నాడా? అన్న నువ్వు అర్జెంటుగా మన చెట్టు దగ్గర రా. ఎందుకు? ఏమైందిరా? నువ్వు రా అన్న, చెప్తా గాని. సరేరా, వస్తాను. సరే అన్న. ఓహో హీరో, ఎటో ఉరుకుతాను, ఎటు పోతాను? ఎందుకే? ఏమైనా పని ఉందా? పనేముంటది గాని జర జల్దీరా. బిడ్డారే రాంగా పకోడి తీసుకురా బిడ్డ, తినబుద్ధి అవుతుందిరా. సరే అమ్మా, తీసుకెళ్తా. పకోడి మంచిగా ఉన్నది. ఏమైందిరా? ఏమో తొందరగా రా 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 అన్నావు.
వచ్చినాక ముఖం చూస్తాను. అసలు ఏమైందిరా? ముచ్చటేందో చెప్పు. అరే బాలు ఏమైందిరా? ఏమైందిరా చెప్పాలి. ఎందుకు కడుతున్నా చెప్పు. తిరుపతి ఏమైంది? ఎందుకు కడతాను వీడు? నాకేం తెలుసు భాస్కర్, నీకు ఫోన్ చేసే ముందు నాకు ఫోన్ చేసిండు. నీకెంత తెలుసు? నాకు కూడా అంతే తెలుసు. ఏమైందిరా చెప్పురా. రే ఆగా నీ ఏడుపు గంగలవాను ఏమెడుతున్నారా? అరే నువ్వు నిమ్మలంగా ఉండు. అసలు ఏమైందో చెప్పు, నాకు చెప్పు. ఏమైంది చెప్పు. ఏం చెప్పాలి అన్నా నీకు? చెప్పమంటే అంగిస్తుంది. నేను సంగతి చూద్దాం పారా. ఎవరా నేను కొట్టింది? సంగతి చూద్దాం పా. నువ్వు ఆగు. ఎవడో కొట్టినోడైతే వాని ముఖం పలుకొట్టచ్చు, వాని మూతి పలుకొట్టచ్చు, వాని ముక్కు మీద రెండు గుద్దచ్చు. అట్లా కాకుండా ఇంత పద్ధతిగా కొట్టిర్రంటే వాళ్ళ ఇంట్లో వాని భార్య కొట్టి ఉండాలి నాకు తెలిసి. ఎందుకంటే పెళ్ళాలైతేనే ఇంత పద్ధతిగా కొడతారు. వెనక కొట్టిందంటే ఓకే, మరి ఇవ్వలేడు తిరుపతి ఈ దెబ్బలనేది. ఊళ్ళంతా వాతలు ఉన్నాయంటే అసలు ఏం జరిగిందో నిజం చెప్పురాను. అన్న తిరుపతి అన్న నిజమే. ఏం పండుడు అంటావు ఉదున్న పొద్దు లెక్క? సినిమా తీసుకపోతేనా పండుకున్నావు? ఏంటిది అంటావు మళ్ళా? మధ్యాహ్నం చెప్పి నువ్వు సినిమా పోదాం రావే అని మళ్ళొచ్చి వన్నావు. ఎప్పుడు తీసుకుపోతావు సినిమాకి? తీసుకుపోయేది ఉందా లేదా? మంచి నిద్ర డిస్టర్బ్ చేస్తావు. ఏం పోతావే సినిమాకు? దా పండుకుంటావు సపరేక. ఏంటివి నీ గిట్ల కాదు, నేను చెప్పా ఇక పని బెల్ట్ చెప్తుంది. ఇంత నెలైన ప్రతిసారి పెళ్ళందుకు మాట్లాడితే ఆమె కొడుతుంది, ఆమెకు మాట్లాడితే పెళ్ళ కొడుతుంది. పెళ్ళం నా పెళ్ళం టైం చూసుకొని మరి కొడుతుంది అన్న. అరే బాలిగా నీకు కార్డు ఇచ్చేటప్పుడు చెప్పిన కాదురా కొన్ని రోజులు ఎంజాయ్ చేయరా అని. ఇన్నా వినకపోతివి. నన్నే అంటువేరా నీకేందన్నా అన్ని చూసినావని. ఇప్పుడు ఏమైందిరా? నేను చూసినా కాబట్టే కదరా వద్దురా పెళ్ళి వద్దురా అని చెప్తి వినకపోతివి. ఇప్పుడు చూడు ఈ పంత బాగా కొట్టుకుంటువి ఎక్కెక్కడ పడుతుంది. ఎటు దిక్కు మాట్లాడాలో అర్థమైతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. పిచ్చిలేస్తుందన్నా, పిచ్చిలేస్తుంది. కాపాడు రే. అవును హీరో, రోజు మీ ఇంట్లో కూడా గొడవలు అవుతాయి కదా, నీ గొడవ పెట్టిందా ఏమన్నా వాతలు? అన్నా ఇంట్లో ఒర్రుడే ఉంటది, చేతులు ఎదురు ఉండదు. ఎంతైనా నువ్వు గ్రేట్ హీరో. నిజంగా నువ్వెంత గ్రేట్ అన్నా. ఏమైంది? ఏం లేదన్నా మన పొలం కాడ పని చేస్తుంటే చిన్నగా దెబ్బ తాగింది అంతే. అబ్బా అంతే అన్న పొలం కాడ పని చేస్తే కాళ్ళకు దాకాలి లేదా చేతులకు దాకాలి, ఈ భుజం కాడనే ఎందుకు నొత్తాందే? అన్న నువ్వేదో దత్తాను సరే నీ అంగి తీయ. అన్న తీయే, అన్న తీయే. అబ్బ కొడుక ఇది అంతే ఏందన్నా? హీరో అనుకున్నా మీరేం చెప్పాలరా బాగా. తిరుపతిలో తలకాయ కూర పట్టుకరా అన్నది, రేట్లు పిరే ఉన్నాయని చికెన్ కూర పట్టుకపోయినా మంచిగానే చికెన్ అండింది, మంచిగానే తిన్నాం గంతే. రాత్రి పడుకుందాం అని రూలకు పోయినాం. అరవనికి కూడా ఛాన్స్ చేయలేదన్న, ఒకటే కొట్టుడు ఒకటే కొట్టుడు. తిరుపతిలో ఊకో ఊకో అవు తిరుపతి అన్న, నువ్వు మాకన్నా ముందుగానే పెళ్లి చేసుకున్నావు కదా, నిన్ను కూడా పదినే గట్టనే కొట్టేదా? మనది ఆ స్టేజ్ ఎప్పుడూ దాటిపోయింది భాస్కర్. ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు డ్రంబులు ఆర్డర్ పెట్టన్నా అంటుంది. అందుకే ఏం పెడతా తింటున్నా, ఏం అడుగుతా తెచ్చిస్తున్నా.
ఈ అవ్వ ఏందన్నా మనకి టార్చరు ఇవాళ ఎట్లన్నా చేసి ఓ కోట రెక్కన దాగిపోతా దాని మెడలే ఇస్తా. అవురా బాలు, ఇంట్లో కుక్కర్ ఉందా? ఉన్నది ఎందుకన్నా? ఏ రజా సరేట్రా, వాళ్ళకి అర్థమైంది కానీ ఫోన్ వస్తుంది. హలో రాజు చెప్పరా. అన్న అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, ఏడునో తొందరగా. అవునా, సరేరా వస్తున్నా. అన్నా ఏమైంది? అరే మా అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయిందట్రా, నేను పోవాలి. అన్నా నువ్వు జాగ్రత్తగా పో. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయన్నా. సరే సరేరా పోతానా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా హాస్పిటల్కి ఉందా అమ్మా? దా. దా. దా అమ్మా మెల్లదు. అరే రాజు, ఏది ఏమైనా మంచి టైం ఫోన్ చేసినావు రాజు. సరే అంత పెద్ద మాటలే అందుకే నేను పోయేస్తాను అన్న. సరే సరే రాజు నెక్స్ట్. అమ్మ వెళ్ళు, పండ్లు తీసుకొచ్చిన గోళీలు వేసుకుందు. ఏమయ్యా డాక్టర్ ఏమన్నాడో నిన్న చెప్పకపోతివి? ఇంకా కొంచెం గట్టిగా లొల్లి పెట్టుకోమని చెప్పిండే. ఏందయ్యా గట్లా మాట్లాడతాను? జోకులేసే టైం అయింది. అసలే అత్తమ్మ బాగా నీరసం అయిపోయింది. ఓహో నీకు అలా అనిపిస్తుందా? కాదే, నాకు ఒకటి అర్థం కాదు. మా అవ్వ వయసు కూడా మీ అవ్వ వయసే కదా, ఎందుకే ప్రతిదానికి లొల్లి పెడతావు? ఏందయ్యా గట్లా మాట్లాడతావు? నేనేమైనా కావాలని గొడవ పెట్టుకుంటానా? ఆమె ఏదో ఒకటి అంటది, అలానే గొడవ స్టార్ట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? రే ఆగు. చూడు ప్రియా, నీ దృష్టిలో అత్తమ్మ అంటే ఏమనుకుంటున్నావో ఏం, కానీ నన్ను అడిగితే అత్తమ్మ అనేది నీకు ఆమె కొడుకునిచ్చి నిన్ను ముత్తైదుని చేసే తల్లి. అలా అని నీదే తప్ప నేను అనట్లేదు. పెద్దవాళ్ళకి వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగిస్తుంది. అప్పుడే మనమే పెద్దవాళ్ళగా వ్యవహరిస్తూ వాళ్ళని చిన్న పిల్లలుగా చూసుకోవాలి. కనీసం మీ అమ్మ ఇది కూడా నీకు చెప్పలేదా? అయినా నువ్వు కూడా ఏందమ్మా చిన్నపిల్లలాగా? అది ఇంటికి కొత్తగా వచ్చింది, దానికి అత్తమామలతో ఎలా ఉండాలో తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలి? దగ్గరుండి అట్లా కాదు బిడ్డ, ఇట్లా ఇట్లా కాదు బిడ్డ, అట్లా అని చెప్పాలి. నువ్వు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు మా నాయనమ్మ, అదే మీ అత్తమ్మ, నీలాగే కోడల్ని తిడుతూ ఇలాగే గొడవ పెట్టుకుందా? చూడమ్మా, అది 25 సంవత్సరాలు పెరిగి నా అనుకున్న వారిని అందరూ వదిలేసి నన్ను నిన్ను మన ఇంటిని నమ్మి ఇక్కడికి వచ్చింది. అంటే దాన్ని నువ్వు ఎంత మంచిగా చూసుకోవాలి. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న చిన్న పిల్లలాగా చెప్పాలి, ఏది చెయ్యొద్దు ఏది చేయకూడదు అని. అలాగే ప్రియా, ఇందాక అడిగినావు కదా డాక్టర్ ఏమన్నాడు అని, గట్టిగా అరవడం వల్ల మైండ్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటుందట. ఇప్పుడు నువ్వు మా అమ్మని అత్తలా చూసుకుంటావో నీ తల్లిలా చూసుకుంటావో అది నీ ఇష్టం. చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, మీ ఇద్దరికి బయట వాళ్ళు ఎవరైనా మీరు చచ్చిపోయినాక అత్తా కోడలు లెక్క ఉండపోతుండే వాళ్ళిద్దరూ తల్లి బిడ్డలుగా కలిసి ఉండేటోళ్ళు అని అన్నారు. వాళ్ళు చచ్చిందే మంచిదైంది, ఊకే గొడవలు పెట్టుకుంటోళ్ళు అని ఎవ్వరు అనొద్దు. ఈ
ఇవాళ రేపు అత్త చనిపోతే లోపల ఆనందపడి పైకి దొంగ ఏడుపులు ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఒకరు మీరు కాకూడదని నా బాధ, నా భయం. మమ్మల్ని క్షమించండి. మాకు తెలియక రోజు గొడవ పడ్డాం, కానీ ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే ఉంటాం. మేమిద్దరం మంచిగా ఉంటాం. తెలిసి ఎవి జరిగాయమ్మా, తెలియకనే అన్నీ జరుగుతాయి. కానీ దాన్ని మనం కరెక్ట్ మార్చుకొని ఉండాలి. అప్పుడే ఎవరి జీవితమైనా ఆనందంగా ఉంటుందమ్మా. అబ్బో ఇక చాలు. మనం ఏడిస్తే నవ్వే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీరు మారిన ఈ శుభ సంతోషంలో పోయి తలకాయ కూర తీసుకొస్తా, అండుకొని కడుపు నిండా తిందాం. సరేనా?